హాయ్ బిగోస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నాకు ఎలా దొరికింది అంటే, రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఐ గాట్ అ వీడియో అనమాట. నేను దాన్ని చూశాను. సో అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి ఆ విషయాన్ని మేము ముందు పెట్టాలనుకుంటున్నాను. సో ఆ వీడియో ఏంటో చూసేయండి. ఇప్పుడు పాలు తాగాల తాగకూడదు, ఇది ఒక పెద్ద డిస్కషన్. అందరు వీగన్ అంటారు, పాలు తాగకూడదు. దాంట్లో గేదె దూడకి పాలు ఎందుకు ఇస్తుంది అంటే దాంట్లో అంత పెద్ద హార్మోన్స్ ఉంటాయి, అంత పెద్ద బాడీ బిల్డ్ అవ్వడానికి అలాంటి హార్మోన్స్ ఉంటాయి. అది నువ్వు తాగితే నీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. కానీ ఈ టీలు కాఫీలు పెరుగు మజ్జిగ ఇవన్నీ ఇప్పుడు పాలు కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అన్న. అంటే పాలని మనం తోడుపెట్టి ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని తోడుపెడితే అది మల్టిప్లై చేసి దాన్ని ఒక ఫేజ్ ఆఫ్ డైజెషన్ చేస్తారు. చిన్నప్పుడు మనకు 3 years వరకే రెనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది పొట్టలో. అది పాలను డైజెస్ట్ చేసి డైరెక్ట్ గా న్యూట్రిషన్ గా మార్చే శక్తి దానికి ఉంటుంది. దాని తర్వాత అది ఉండదు. సో మనం పాలు తాగినా ఇప్పుడు అది లోపల కష్టపడి ఆ బ్యాక్టీరియా దాన్ని ఫైట్ చేసి దాన్ని రిఫైన్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కానీ మనం పాలు జీర్ణం అవుతాయా, ఎస్పెషల్లీ బర్రె పాలు ఆర్ గేదె పాలు మనకి డైజెషన్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాన్ని తీసుకుంటే మనకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లాంటివి వస్తాయా లేదా కూడా తెలుసుకున్నాం. సో ఆ వీడియోలో చెప్పినట్టు అతను ఏదైతే చెప్పారో మనకి 3 years వరకు మాత్రమే లాక్టోస్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుందని, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. దాని తర్వాత ఆ ఏజ్లో ఏంటి అంటే పిల్లలకి మనం లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి కాబట్టి, అండ్ దాంట్లో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ దాని త్రూనే వస్తుంది కాబట్టి వాళ్ళకి అది ఓకే. అండ్ దీంట్లో ఏంటి అంటే మనం అది తీసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఎలా వస్తాయి అంటే, రెనిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో దీన్ని మనకి బ్రేక్ చేయాలి కదా. సో ఇది ఒక ప్రోటీన్ అండ్ సమ్హౌ దీంట్లో ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటిని బ్రేక్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ కావాలి అండ్ కొన్ని హార్మోన్స్ కావాలి. సో ఆ క్రమంలో మనకి ఇది దొరుకుతుంది. ఆ 3 years పీరియడ్ వరకు మనకు ఆ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, దాన్ని బ్రేక్ చేస్తుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకేంటి అంటే ఒక ఏజ్ వచ్చాక ఆ రెనిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అది ఆగిపోవడం వల్ల మనకేంటి అంటే డైజెషన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు అవి తీసుకున్నాక కూడా మన బాడీలో అవి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ మిల్క్ అనే కాదు, మిల్క్ నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్స్ కూడా, జున్ను కూడా చాలా మందికి ఫాస్ట్గా డైజెషన్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది బాడీని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇండివిజువాలిటీ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మోస్ట్లీ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, ఆ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి బ్రేక్ డౌన్ అనేది ఉండదన్నమాట. సో లేట్గా డైజెషన్ జరుగుతూ ఉంటుంది మిల్క్ తాగితే. సో ఎక్కువగా మిల్క్ తాగే వాళ్ళకి ఇది మాత్రం డిసడ్వాంటేజ్ అని చెప్తాను నేను. సో లేట్గా మీన్స్ ఎక్కువగా మిల్క్ తాగితే ఈ డైజెషన్ అనేది మీకు అవ్వదనమాట. లాక్టోజ్ అని ఒక షుగర్ ఉండిపోతుంది. ఆ లాక్టోజ్ అనేది బాడీలో స్టోర్ అయిపోయి సమ్ అదర్ హార్మ్ఫుల్ కాంపోనెంట్స్ లాగా మారిపోతాయి. అండ్ బాడీలో స్కిన్లో ఐస్లో అలా డిపాజిషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ డిపాజిషన్స్ తర్వాత ఫర్దర్లీ వేరే ఒక కాంప్లికేషన్కి దారి తీస్తాయి అవి. అండ్ ఇలా మిల్క్ తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు మిల్క్లో ఏముంటాయి అంటే అది మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఉంటాయి దాంట్లో. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కాల్షియం ఉంటుంది. దాంతోపాటుగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లాక్టోస్. సో ఈ లాక్టోస్ కంటెంట్ వల్లనే మనకి ప్రాబ్లం అంతా జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీకి చాలా మంచిది. సో ఈ మిల్క్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా దొరుకుతుంది. మిల్క్ నుంచి మనకి ఏ ప్రాబ్లం లేదు. సో పిల్లలకి అందుకే మనం మిల్క్ ఇస్తామన్నమాట. సో వాళ్ళు సరిగా తినలేరు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరకవు. పిల్లల బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, వాళ్ళ ఎదుగుదలకి హెల్ప్ అవ్వడానికి మిల్క్ చాలా అవసరం. సో ఇదేంటి అంటే మీరు ఇచ్చే ఫుడ్ని ఎలా అంటే, ఇప్పుడు ఇది మిల్క్ని మనకి 3 years వరకే డైజెస్ట్ అవుతుంది, దాని తర్వాత అవ్వదు కదా. కానీ కర్డ్ అలా కాదు. కర్డ్కి వేరే థింగ్ ఉంది. ఎందుకు అంటే దాంట్లో మనకి లాక్టోజ్ అనే బ్యాక్టీరియా దొరుకుతుంది కాబట్టి, లాక్టిక్ యాసిడ్ అనే బ్యాక్టీరియా దొరుకుతుంది కాబట్టి అది ఏం చేస్తుంది అంటే లాక్టోజ్ని బ్రేక్ చేస్తుంది. సో మనకి డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మిల్క్ నుంచి మనకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ మంచిగా డెవలప్ అవ్వడానికి మనం మిల్క్ ఇస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కూడా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు డయాబెటిక్ పేషెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటిజం ఉన్న పీపుల్. సో ఆటిజం అంటే తెలిసే ఉంటుంది, బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వాలి వాళ్ళకి. సో చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది. ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఆటిజం ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటెలెక్చువాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఈ ఆటిజం ఉన్న పీపుల్కి కూడా మిల్క్ చాలా మంచిది.
సో ఇందులో లాక్టోస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పను, తక్కువగా ఉంటుంది. సో డైజెషన్ ఇష్యూస్ అనేవి వస్తాయి కానీ మనం ఊహించినంత రేంజ్లో అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ అయితే కొంతమంది ఈ డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే ఈ మిల్క్ అనేది 3 years తర్వాత తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేసే ఏదైతే ఎంజైమ్ ఉంటుందో అది మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు, కాబట్టి అది వేరే సమ్ అదర్ కాంపోనెంట్స్ లాగా మారిపోయి బాడీలో డిపాజిట్ అవుతుందని చెప్తున్నారు. సో అందుకని మిల్క్ని మనం ఇంకేదైనా కాంపోనెంట్స్ లాగా తీసుకోవడం మంచిది. మజ్జిగ, పెరుగు అలాంటి కాంపోనెంట్స్ లాగా తీసుకోవడం మంచిది. అండ్ వెన్నె, ఇవన్నీ కూడా మిల్క్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల వచ్చిన కాంపోనెంట్స్ కాబట్టి వాటిని తీసుకుంటే డైజెషన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.